ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈరోజు ఈ ప్రపంచంలో చాలామంది పైకి నవ్వుతూ కనిపిస్తున్నారు కదండి, కానీ లోపల ఎంతో బాధ, ఎంతో పోరాటం చేస్తున్నారు. భయం, వైఫల్యం, భవిష్యత్తు మీద ఆందోళన. కానీ బైబిల్ ఒక చిన్న వాక్యంతో మన హృదయానికి ధైర్యం ఇస్తుంది. అదే, భయపడకుము, నేను నీతో ఉన్నాను అని. ఈ మాట దేవుడు ఈరోజు మనకే చెబుతున్నారు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. మనం చాలా బలహీనులమని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ యేసయ్య ఎలా అంటున్నారు, నేను నీకు బలమిస్తాను అని. మన శక్తి మనం కాదు, మన శక్తి దేవుడు. ప్రపంచం ఎప్పుడు నీవేం చేయలేవు, నీ వల్ల కాదు అని దూషిస్తూ నిందిస్తూ ఉంటారు. నీ గతం నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఎలా చెబుతుంది, దేవునితో అన్నీ సాధ్యమే. మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు. మన పతనం మన గమ్యాన్ని ఆపలేదు. ఈరోజు మనం ఓడిపోయినా రేపు మళ్ళీ లేచే ఆశ మనలో ఉంది. ఎందుకంటే బైబిల్ ఇంకొక చిన్న మాట చెబుతుంది, ఆశను విడిచిపెట్టకుము అని. ఆశ ఉన్నంత వరకు దేవుడు పనిచేస్తూనే ఉంటారు. నీ కథ ఇంకా ముగియలేదు. ఒక విషయం తెలుసా, మనం చాలా విలువైన వాళ్ళము. మనం ఎంపిక చేయబడిన వారము. మనం ఓడిపోలేదు, ఎందుకంటే యేసయ్య మనతో ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, మా భయాల స్థానంలో విశ్వాసాన్ని నింపుము. మా బలహీనతల్లో నీ బలాన్ని చూపించుము. మా జీవితం మీ మహిమకు ఉపయోగించుము. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.